దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి కూడా వందనాలు. సంతోషకరమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలంటే ఏం చేయాలి, దైవ గ్రంథం దాని గురించి ఏం చెప్తుంది అన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఇల్లు అంటే మనం కట్టుకునే సిమెంట్ గోడలు కాదని బైబిల్ చెప్తుంది. దేశం అంటే మట్టి కాదు మనుషులే అని చెప్పిన గొప్ప కవి దైవ గ్రంథం కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పాడు. కాబట్టి తన కుటుంబం అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాతావరణంలో ఉండడం కొరకు కావలసిన సామగ్రి అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకి ఆ ప్రణాళికలంతా ఆ యొక్క రూపకల్పన చేసుకోవడానికి అన్ని విషయాలు కూడా దేవుడు తన గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనం చూడగలం. కొన్ని ఇల్లులు అశాంతికి, గందరగోళానికి, గొడవలకు కొన్నింటిల్లో మనకు కనబడుతుంటాయి. ఆ కుటుంబాల్లో ఉద్రేకమైన పరిస్థితులు కనబడుతుంటాయి, అశాంతి కనబడుతుంటుంది. కానీ దేవుడి యొక్క వాక్యం ప్రకారం ఒకవేళ మనం కుటుంబాలు కట్టుకుంటే సంతోషంగా, బలంగా, ఈ లోకంలో ఒకవేళ సమస్యలు వచ్చినప్పటికి కూడా ఆ సమస్యలకి, ఆ తుఫాన్లకు కూడా మన కుటుంబం నిలబడేటట్టుగా బలంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక వికాసానికి, మానసిక సంతోషానికి, భౌతికంగా అభివృద్ధి పొందడానికి దేవుడి యొక్క నిర్దేశించిన సూత్రం, దేవుడి యొక్క ఆజ్ఞలు మనం గమనిద్దాం. కాబట్టి దేవుడు మన కుటుంబాలని ఆనందంగా, సామర్థ్యంతో కట్టుకోవడానికి దేవుడు ప్రణాళికలు, ఆలోచనలు దైవ గ్రంథంలో ఉన్నాయి. కానీ వాటిని మనిషి పక్కన పెట్టడం వల్ల తమ కుటుంబాల్లో తామే కష్టాన్ని, సమస్యలను, బాధను, ఆందోళనను, అశాంతిని నింపుకుంటున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే మన కుటుంబాలు సంతోషంగా, మన గృహాలు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దానికి కావలసిన కొన్ని సూత్రాలను, దేవుడు సూచించే సత్యాలను మనం గమనిద్దాం. 127వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల. నిజంగానే ఈ మాటని ఎక్కువగా కొత్త ఇల్లు ఓపెన్ అయ్యేటప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ, నిజానికి ఆ ఇంటి కంటే, సిమెంట్ ఇల్లు కంటే మన కుటుంబం చాలా విలువైంది. కుటుంబంలో నెమ్మది లేకుండా, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సఖ్యత లేకుండా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, నీ కుటుంబాన్ని దేవుడు కట్టట్లేదు, నువ్వు కట్టుకోవాలనుకుంటున్నావు. డబ్బుతోని, కులంతోని, మతంతోని చాలా రకాలుగా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈరోజు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఆస్తి ఎంత ఉంది, తప్పేం లేదు, ఆస్తి ఉండాలని బైబిల్ చెప్తుంది, అడుగు తినమని చెప్పట్లేదు. కానీ అదే మొదటి స్థానాన్ని ఇస్తున్నారు. లేదా కులానికి మొదటి స్థానం ఇవ్వచ్చు, అందానికి మొదటి స్థానం ఇవ్వచ్చు, డబ్బుకి, ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే చాలండి అనుకొని ఉంటారు. ఉద్యోగం ఉండమని బైబిల్ చెప్తుంది, లేకుండా ఖాళీ తిరగమని కావట్లేదు. కానీ అది ప్రథమ క్రైటీరియాగా మారుస్తున్నారు, అదే మెయిన్ అనుకుంటున్నారు. కాబట్టి ఉద్యోగాలు ఉన్నంత మాత్రాన కుటుంబాలు నిలబడతాయి అనుకోవడం అంత న్యాయం కాదు. ఆస్తులు ఉన్నంత మాత్రాన కుటుంబం సంతోషంగా ఉంటుంది అనుకోవడం ప్రమాదం. అమెరికా సంబంధం అని చెప్పి చాలామంది అమెరికాకి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన భారతీయులకి ₹1 2 కోట్లు ఇచ్చి కట్నాలు చేస్తే అట్టండి శవం పంపించి శవాన్ని ఎయిర్పోర్ట్లో దించేసి మళ్ళీ అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా పేపర్లో చూసాం. కాబట్టి మానవ జీవితానికి ఏది ప్రాముఖ్యం అంటే ప్రపంచం అనుకుంటుంది, డబ్బు అనుకుంటుంది, ఇంకోటి అది ఉంటే చాలు, నా కొడుకు బాగుంటాడు, నా కూతురు బాగుంటాడు అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఇల్లు కడుతున్నాడు. కట్టేవారు ఎవరు అని మనం చూస్తే చూద్దాం. 4వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 11 వచ్చారు. యెహోవా ఇల్లు కట్టేవాడు, కుటుంబాన్ని కట్టేవాడు ఆయన సూచనలు, సలహాలు, ఆయన ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి. ఆయన కట్టేవాడు. కట్టేవారు ఎవరు అంటే 4వ అధ్యాయము 11 వచ్చినాన్ని మనం చదువుతాం. అపొస్తలుల కార్యాలు. ఇల్లు కట్టువారైనా మీరు అంటే కట్టేవాళ్ళు ఎవరు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా ఈ కుటుంబంలో ఉన్నాం కదా, మనమే కడుతున్నాం. కట్టేవాడు దేవుడు. ఆయన చెప్తుంటాడు, ఇంకో పలానా దగ్గర కిటికీ రావాలి, పలానా దగ్గర ఇది రావాలని మేస్త్రీలకు చెప్తున్నాడో, ఇంజనీర్లకు చెప్తున్నాడో. మన కుటుంబాన్ని డిజైన్ చేసుకోవడానికి, సంతోషం పొంగి పొరలాలి అంటే, ఆనందం ఉండాలి అంటే దేవుడు ఆయన బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు, మ్యాప్ అంతా ఇస్తున్నాడు.
కాబట్టి యెహోవా ఇల్లు కట్టిస్తున్నాడు. కట్టేవాడు ఎవరంటే మనమే. కానీ దేవుడు కట్టకుండా, దేవుడు చెప్తున్నట్టుగా అక్కడ మనమే కట్టాలనుకుని ప్రపంచం చాలా ప్రాకులాడుతుంది. ప్రపంచం అనేకమైన ప్లానింగ్లు వేసుకుంది. ఇలాగుంటే మన జీవితం బాగుంటుంది, ఇలాగుంటే మన జీవితం బాగుంటుంది, ఇంకా 4 ఇళ్ళు ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇలా మనుషులు అనేక రకాలైన ఆలోచనలతో ప్రపంచం ప్రాకులాడుతుంటే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఒకవేళ దాన్ని కట్టాలనుకుంటే నీ ప్రయాసం, నీ కష్టం వ్యర్థమైపోద్ది. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటుంటారు, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి అంటుంటారు కదా. కొన్నిసార్లు మనం కూడా అలాగ అనుకుని ఉంటాం, ఇలా ఉండాలి అనుకుంటుంటాం. కానీ మన ఆలోచనలకు అన్నీ వ్యతిరేకంగా అయినప్పుడు ఆశ్చర్యపోతాం, ఏంటి ఇలా మారిపోయింది జీవితం. కాబట్టి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆ కట్టే నమూనా ప్రకారంగా మనం ఒకవేళ ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఏ ఉండాలో అన్నీ కూడా దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనకి, దేవుడి యొక్క మన గృహంలోకి ఆయన మనకి పంపిస్తాడు. నిజంగానే ప్రేమ, విశ్వాసము, నిస్వార్థమైన సేవ, ఇలాంటి భావాలు కుటుంబాల్లో నిమగ్నం అవ్వాలి. కానీ ఈరోజు ఎలాగుందంటేనండి, కొంతమంది మగవాళ్ళు ఏమంటారంటే మేము అక్కడే కష్టపడుతున్నాం అంటుంటారు. అలాగే వీళ్ళు పనిలోకి వెళ్తుంటే వెళ్ళేవారు, మళ్ళా ఎల్లిచ్చే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం గమనిస్తే భార్యకి ఇవ్వాల్సిన విలువ భార్యకి ఇవ్వట్లేదు. భర్త ఎండలోని, నానా సమస్యల్లోని, ఆఫీసులోని ఎంత కష్టపడి వస్తుంటాడో ఆ భర్తకి ఇవ్వాల్సిన విలువ భార్య కూడా ఇవ్వట్లేదు. వీళ్ళిద్దరు పోట్లాడి చూసి పిల్లలు ఇంకా ముదురులుగా మారిపోతారు. వీళ్ళు ఇద్దరికీ విలువ ఇవ్వరు, ఇద్దరి మాట వినరు. కాబట్టి ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి అశాంతి, అసంతృప్తి, విరక్తి, బాధకి, నిజంగా ఇంటికి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితులు కొంతమంది భర్తలకు ఉంటాయి, కొంతమంది భార్యలకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితి మానవ సమాజం చిక్కుకుపోయింది. కానీ దేవుడు అంటాడు యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఒకవేళ కట్టకుండా నువ్వే కట్టాలనుకుంటే నీ ఉద్దేశాలతో, నీ జ్ఞానంతో, నీ ఆలోచనతో. అందుకనే చక్కని మనకి 7 సూత్రాలు 7 మెట్లని చాలా పుస్తకాలు వచ్చాయండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే కొన్ని 100 మంది సైకాట్రిస్టులు చెప్పడం మొదలు పెడుతున్నారు. కానీ దైవ గ్రంథం అన్ని విషయాలు దేవుడు మనకి రాయించాడు. బైబిల్ మనం గమనిస్తే దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు భార్యాభర్తలుగా ఉన్న మన కోసం పరలోకపు తండ్రి దగ్గర నుండి కూడా మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. చూద్దాం మరొకసారి. మన ఇంటికి పునాదిగా యేసుక్రీస్తే ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మన కుటుంబాలు క్రీస్తునందు కట్టబడాలి అని దేవుడు గ్రంథం ఘోషిస్తుంది. 1 కొరింథీ 11 అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరటండి? నిజంగా యేసుక్రీస్తు శిరస్సుగా. ఎందుకంటే శిరస్సు అనేది ఆజ్ఞాపిస్తేనే బాడీ అంతా పనిచేస్తుంది. నడాలి అనుకొని తలకాయ ఆలోచిస్తే అప్పుడు కాళ్ళు నడుస్తాయి. మాట్లాడాలి అంటే, చెయ్య కలపాలి అంటే, ఈ శరీరంలో ప్రతి ఆర్గాన్, ప్రతి ఒక్క అవయవం కూడా పనితీరు మన తలకాయ మీద ఆధారపడి ఉంటుంది, మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి పురుషుడికి అంట శిరస్సు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలంటండి. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునే వల్లని. మీరు గమనించండి, పరలోకములో దేవుడి దగ్గర స్టార్ట్ చేసి స్త్రీ దగ్గర తీసుకొస్తారు, ఇంట్లో ఉన్న స్త్రీ దగ్గర తీసుకొస్తారు. స్త్రీకి శిరస్సు ఏమో పురుషుడంట, భార్యకేమో శిరస్సు ఏమో భర్త అంట. భర్తకి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు అంట. యేసుక్రీస్తుకి శిరస్సు ఎవరు అంటే పరలోకంలో ఉన్న తండ్రినా దేవుడు అంట. నిజంగా మన కుటుంబాలు ఎలా నడుచుకోవాలి అంటే పరలోకపు తండ్రి దగ్గర నుండి తీసుకొచ్చారండి పౌలు గారు. కాబట్టి ఇంట్లో ఉన్న భార్య, ఆ భార్య చేసే పనులన్నీ కూడా భర్తకి అధీనంలో ఉండాలి అంటున్నాడు. ఆ భర్తకి ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞలుగా, ఆయనే అధికారిగా, ఆయనే రారాజుగా తరికి పెట్టుకో అని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారి ఆజ్ఞలన్నీ కూడా ఆయన ఇష్టానుసారం కాదు, పరలోకపు తండ్రి. నిజంగానే దేవుడు క్రమాన్ని ఏర్పాటు చేశాడు కుటుంబాలని కట్టడం వెనక, కుటుంబాన్ని నడిపించడం వెనక అని మనం చూస్తున్నాం. ఆ క్రమం పరలోకం నుండి ప్రారంభమైనట్టుగా మనం గమనిస్తున్నాం.
ఇంకా మనం గమనించినట్లయితే భార్య దగ్గరికి దేవుడు వచ్చి చెప్తున్న మాటలు మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వరకు మనం గమనిద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీరు గమనించండి, మీ భర్తలకి లోబడండి అని చెప్తే అయిపోద్ది కదా. కానీ యేసు ప్రభుకి గురించి మీకు తెలుసు కదా, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన లోకాలను కలిగించాడు, సృష్టించాడు, సృష్టికర్త. ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఎంతో మీకు తెలుసు కదా, ఆయనకి ఎంత లోబడాలో మీకు తెలుసు కదా, ఆయన్ని ఎంతగా మీరు గౌరవించాలో తెలుసు కదా అని చెబుతూ యేసుక్రీస్తు వాళ్ళని ఎలాగైతే మీరు లోబడుతున్నారో అటువలే మీ సొంత పురుషులకు కూడా మీరు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సే ఉండులాగున పురుషుడు భార్యకి శిరస్సే ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఇటు భార్య గురించి మాట్లాడతాడు, భర్త గురించి మాట్లాడతాడు, మధ్యలో యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు. మీరు గమనించండి, ఈ భార్యాభర్తలు ఈ కంట్రోల్ వీళ్ళ జీవితం ఎలా నడిపించుకోవాలంటే మాటికి యేసుక్రీస్తుని తీసుకొస్తాడు. ఇంకా మీరు యేసుక్రీస్తుకి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత లోబడుతున్నారో ఇంకా మీ భర్తలకి లోబడండి అని చెప్తుంటాడు. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మనం వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటేనండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కానీ మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళాం. ఈవిడేమో వీళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది, ఇతనేమో వీళ్ళమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళాలి, ఆడు ప్రాణం తీసేస్తాడు అన్నప్పుడు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. భర్త చంపేస్తాడు అన్నట్టుగా పరిస్థితి ఎదుర్కోండి, వెళ్ళాలి. యేసుప్రభు కూడా వెళ్ళమని చెప్తాడు. అలాంటప్పుడు చెప్పకుండా ఉండకు, ఊరందరికీ చెప్పు, నీ ప్రాణం కాపాడుకో. కానీ మనం గమనిస్తే దొండకాయ కూరకి వీళ్ళమ్మతో చెప్తారు, బెండకాయ కూరకి వీళ్ళమ్మతో చెప్తారు. కాదండి, నిజంగా వీళ్ళమ్మ ఏమంటుందంటే నువ్వు మొగుడు రా అంటారు, నువ్వు మొగోడివి అంటది. అంతే, ఈ ఎక్కించేస్తుంటారు, పురెక్కించేస్తుంటారు. ఆవిడ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నడు పోలీసుకి వెళ్తాం, తొక్క తీసేద్దామని వీళ్ళకి చెప్తారు కదండి. ఈ మధ్యలో ఇటు పెద్దలు ఎటు వచ్చేస్తారు, అటు పెద్దలు వచ్చేస్తారు. తీర్చాలని రారండి వాళ్ళు. తీర్చాలని వచ్చిన 10 మంది పెద్దలు ఒకడే ఉంటాడు. సమస్య తీర్చాలనుకునేవాడు ఒకరిద్దరే ఉంటారు. అత్తరే మా అమ్మని అంటావా అని ఈడేదో మాటేసిరత్తడు. అవతలు వచ్చి యువతలు వీళ్ళ పెద్దలకేం అత్తరే ఆడేవాడు ఎంత మాట అన్నాడు, ఆ మాట అన్నప్పుడు ఈ అమ్మాయి నోరు మూసుకుందని యువతలు ఇంకోటి స్టార్ట్ అవుతాడు. చూడు ఎంత పెద్ద అయిపోద్దంటే ఆ కుటుంబం చెడగొట్టి శతమానం కట్టినంత వరకు మా అమ్మాయిని మేము పోషించుకోలేమా అని వీళ్ళు అంటారు. మా అబ్బాయికి ఇంకా అమ్మాయి దొరకదని వీళ్ళు అంటారు కదండి. ఎన్ని పెద్ద పెద్ద మాటలు అంటే నిజంగానే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. అందుకే దేవుడు అంటాడు, భార్య భర్త యేసుక్రీస్తు పునరై ఉండాలి, ఆయన మధ్యవర్తి ఉండాలి. ఆయన కట్టేవాడు, ఆయన విడగొట్టేవాడు కాదు, మొక్కలు చేసేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు. మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఎవరు? యేసుక్రీస్తు. అందుకని స్త్రీ దగ్గరికి వచ్చాడు, అమ్మ నేను ఎంత ప్రేమించానో తెలుసు కదా, ఎంతగా నేను ప్రాకులాడని తెలుసు కదా, ఎంతగా ఈ లోకాన్ని చేస్తానో తెలుసు కదా, నీ కోసం ప్రాణం పెట్టని తెలుసు కదా, నన్ను ఎలాగైతే లోబడుతున్నావో నీ భర్తకు కూడా ఆ గౌరవాన్ని మర్యాదను నువ్వు లోబడు అని చెప్తున్నాడు. మరి అతను ఏం చేయాలి? అతనికి శిరస్సు నేను, అతనికి శిరస్సు ఎవరండి? నేను. కాబట్టి నేను ఆయన కంట్రోల్ చేస్తాను, నువ్వు ఆయన కంట్రోల్లో ఉండు అని చెప్పాడు. ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చాడు. 25వ వచనం నుండి 28 వరకు చదువుతాం. పురుషులారా మీరును వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు, వాళ్ళ మనసుల్ని కృంగదీసే విధంగా. ఏంటి, చాలామంది చాలా రకాల ప్లాన్స్ ఉంటాయండి. బాగుండాలంటే మన కుటుంబానికి యేసుక్రీస్తు పునరై ఉండాలండి. ఎవరు పునరై ఉండాలి? ఎవరు పునరై ఉండాలి? యేసుక్రీస్తు. అందుకనే భర్త దగ్గరికి వచ్చాడు, ఆయన చెప్తున్నాడు. 25వ వచనం 28వ వచనం మనం చదువుదాం ఒకసారి. పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మడిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన దాని గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని మనం గమనిస్తే యేసుప్రభు సంఘాన్ని పవిత్రపరచడం కొరకు, సంఘాన్ని ఉద్ధరించడం కొరకు, పవిత్రపరచుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఆయన చచ్చిపోయాడు. తన ప్రాణాన్నే
ఇచ్చాడు. నిజంగానే యేసుప్రభు ఎంత ప్రేమించాడు సంఘాన్ని. కాబట్టి భర్త అనేవాడు కూడా భార్యని అంత ప్రేమించాలి, అంత విలువ ఇవ్వాలి వాళ్ళకి అని బైబిల్ చెప్తుంది. మీరు గమనించండి, నిజంగా అలా ప్రేమించే భర్త, అలా లోబడే భార్య, గొడవలు ఉంటాయండి? ఉంటాయా? అసలు అవకాశం ఉందా? ఉంటాయా? నిజంగానే భర్తకి అలా లోబడే భార్య, అలా ప్రేమించే భర్త ఎలా ఉంటుందండి కుటుంబం? ఊహించుకుంటేనే ఆనందం కదా, జీవిస్తే ఇంకెంత ఆనందం ఏంటండి? ఊహించుకుంటేనే ఆనందం. కాబట్టి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇంకో బైబిల్ ఎంతో అద్భుతమైన విషయం చెప్తుందంటేనండి, ఒకవేళ భార్య అపవిత్రురాలైతే, భర్త పవిత్రుడైతే, ఈమె పవిత్రత, ఇతని పవిత్రత వలన ఆవిడకి కూడా పవిత్రత వస్తుంది, ఆమె రక్షించబడుతుందని చెప్పి. ఒకవేళ భర్త అవిశ్వాస అయ్యి భార్య విశ్వాస అయితే, ఈవిడి యొక్క విశ్వాసం వల్ల అతను కూడా విశ్వాసగా బైబిల్ ఎంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థకి విలువిస్తుంది అని మనం గమనిస్తేనండి, భార్యాభర్తల జీవితం గురించి అంత ప్రత్యేకతను దేవుడు కోరుకున్నాడు. అందుకనే భర్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన్నే చూపించుకున్నాడు మాదిరిగా, భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని పునాదిగా పెట్టుకోమని చెప్పాడు? ఆయన్నే. నువ్వు క్రీస్తుకి ఎలా లోపడుతున్నావో అలా నీ భర్తకు లోపడు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, నువ్వు నీ భార్య అలాగా ప్రేమించు అని దైవ గ్రంథం చెప్తుంది. 33వ వచనం కూడా చదువుతాం. 5వ అధ్యాయం 33, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మెట్టుకు ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకోనవలను. భయం అంటే ఇలా వణికిపోయే భయం కాదండి, అంటే చెప్పిన మాట విన్నాం. ఓకేనండి. మనం గమనిస్తే భార్యాభర్తలు కుటుంబం గురించి, వారి జీవితం గురించి, వారి నడవడిక గురించి దైవ గ్రంథం తేటతెల్ల చేయాలి. కాబట్టి దైవ గ్రంథం మనకు చెప్తుంది భార్యాభర్తలు ఎలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఏ రకంగా నడిపించుకోవాలంటే కుటుంబానికి క్రీస్తే పునాదిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం కూడా మనం గమనిద్దాం. కాబట్టి స్త్రీలు పురుషులకి లోబడాలని, గౌరవించాలని బైబిల్ చెప్తుంది. పురుషులు స్త్రీలని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడగలం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు యొక్క వాక్యం చెప్పక్కర్లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 24వ వచనంలో ఏముందో తెలుసా? చెప్పక్కర్లేదంట, చెప్పకుండానే మారిపోతారంట. ఎవరి వల్ల? ఇంకా భార్యలో ఉన్న ఆ భయము, భక్తి, పవిత్రత చూసి భర్తకి ఏమొస్తుందమ్మా? మారు మనసు వస్తుందంట. వాక్యం చెప్పకుండానే, అసలు దేవుడు యొక్క వాక్యం చెప్పకుండానే అడు మారిపోతాడంట. నిజంగా అంత శక్తి సామర్థ్యాలు కుటుంబాల్లో ఉన్నాయని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే దేవుడే ఇల్లు కడుతున్నాడని, కట్టేవారు మనమని, ఆ నాట్యుల ప్రకారంగా మనం లోపడితే మన కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాయి, సంతోషానికి నిలయంగా ఉంటాయని చూసాం. మన కుటుంబానికి క్రీస్తు పునాదిగా ఉండాలి అని మనం చూసాం. అంతేకాదు దేవుడు ప్రణాళికలు మన కుటుంబాల మీద ఉన్నాయి, దేవుడు ఆలోచనలు మన కుటుంబాల మీద ఉన్నాయని బైబిల్ చెప్తుంది. బైబిల్ భార్యాభర్తల గురించి ఎంత ప్రత్యేకతనిచ్చింది అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే, వారిద్దరూ ఏక శరీరంగా ఉందరు గనుక వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంటారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఇక్కడ దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, వారిద్దరూ ఏక శరీరం అని చెప్తున్నారు. వారిని విడదీయకూడదు అనే ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చినట్టుగా దైవ గ్రంథం చెప్తుంది. కానీ ఈరోజు మానవ లోకం అన్నిటికీ విపరీతమైన స్వేచ్ఛ, విపరీతమైన ఎవరికి వాళ్ళు ఏమైనా తీరు అనే రకంగా మారిపోయింది. కానీ బైబిల్ అయితే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండాలి అని బైబిల్ చెప్తుంది, మనం చూడగలం. ఇంకా తర్వాత మనం పిల్లల దగ్గరికి వస్తే బైబిల్ చెప్తుంది, పిల్లలకి మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు అమాయకులు,
మన పిల్లలు చాలా మంచోళ్ళు, తప్పే లేదు, ఎవరి పిల్లలకి మంచోళ్ళే కాదనట్లేదు. నిజంగా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే మనం అనుకుంటాం అంటే పిల్లలే, నాకు పిల్లలే కదా, పిల్లలంటే పిల్లలే చాలా చిన్నోళ్ళు, అలా అమాయకులు అని చెప్పి వాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛగానిచ్చి మనం వదిలేసినట్లయితే వారు స్వార్థము, వారిలో మొండితనం, వారిలో ఈ లోకపు మూర్ఖత్వం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ కానీ మనం క్రమశిక్షణలో పెట్టకపోతే చాలా పెద్ద ప్రమాదం, దుఃఖాన్ని మన మీదకి మనమే తెచ్చుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే బాల్యము నుండి నరుల హృదయం ఏమైపోయిందంటండి, చెడ్డ కావాలి. బాల్యం నుండి వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా ఈ లోకంలో మూర్ఖత్వం, మొండితనం వాడి హృదయంలో తిష్టవేస్తుంటుంది. వాడు వినే మాటలు కావచ్చు, చూసేవి కావచ్చు, ఇవన్నీ వాటిలో పనిచేస్తుంటాయి. పనిచేయవమ్మా, ఇప్పుడు పిల్లలందరూ అమాయకులు, నీకు అమాయకుడు అనిపించవచ్చు, కానీ నిజానికి మాత్రం చూస్తే వాడి మనసులో ఇవన్నీ వచ్చేస్తుంటాయి, లోపల కూర్చుని ఉంటాయి. ఒకవేళ నువ్వు వాడిని దేవుడి యొక్క మార్గంలో పెట్టకపోతే. బైబిల్లో మనం గమనిద్దాం, 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా లోబడాలండి. లోబడడం లేదు అంటే అది ధర్మ వ్యతిరేకం, వాక్యానికి వ్యతిరేకం, దేవుడి చట్టానికి వ్యతిరేకం. ఇంట్లో తండ్రి భయం చెప్తుంటే తల్లి ఆపేస్తుంటుంది, తల్లి భయం చెప్తుంటే తండ్రి ఆపేస్తుంటాడు. వాడికి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి చెప్పనివ్వాలి కదా. అనేది కలగంటావు, ఇప్పుడు వాడిని వదిలే, నువ్వు చర్చికి వెళ్ళిపో, ఆడుంటాడులే. నువ్వే 10 సార్లు వెనక్కి వేసుకొస్తే వాడికి ఎలా బుద్ధి వస్తుంది? అప్పుడు వాడు ఏమనుకుంటాడు, యెహోవా నా కోట అనుకోడు, మా అమ్మాయి నా కోట. వాళ్ళ నాన్న కొడుతుంటే, అమ్మ దెబ్బలాడుతుంటే నాకు ఆశ్రయపురం మా నాన్నే, ఎందుకంటే ఈడ అయిపోయి లేదురా బాబు, మా అమ్మ నాన్న ఇద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ తప్పంటే తప్పే, నేను సరి చేసుకోవాల్సిందే. ఇంకా వాడికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఎప్పుడు బుద్ధి వస్తుందమ్మా? అరే నన్ను మా అమ్మ ఆపదు, మా నాన్న రౌండ్ వేసినప్పుడు ఖచ్చితంగా నేను మాట వినవలసిందే, ఏం పర్లేదులే, 2 దెబ్బలు కాస్తే 3వ దెబ్బ కల్లా మా అమ్మ అడ్డుపడిపోద్ది. మా ఇంట్లో మా మామ వద్దని చెప్తాను అంతే. అది ట్రిక్కులు తెలిసిపోతుంటాయి. నువ్వు దెబ్బ పడకుండా ఇంకేడు చేస్తుంటాడు, ఇంకా ఏడిపిన పైన కిందకు వచ్చారు, కింద పైకి వచ్చేసి నాటకాలు ఆడుకుంటాయి. అడే చిన్న ఉంటాడేటి ఏమండి, మళ్ళీ ముదిరిపోయి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి దైవ గ్రంథం చెప్తుంది ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి, ప్రభు యొక్క బోధలో శిక్షణలో వారిని పెంచాలి. చాలా మంది గ్రంథం చెప్తుంది ప్రభు యొక్క బోధలో శిక్షణలో పెంచాలి. వాడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఏం చేయాలండి? లోబడాలి, అంతే. లోపరచాలి పిల్లల్ని. లేదండి 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 లేదంటే ఆఖరి కాడు నీకు ఏది లేకుండా చేస్తాడు, నీకు గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. కాబట్టి బైబిల్ మనం గమనిస్తే అసలు యేసు ప్రభు దేవుడు, ఆయన సర్వాన్ని సృష్టించిన వాడు, ఆయన లేకుండా భూమి ఆకాశాలు కలగలేదు. అంత గొప్ప దేవుడు భూమి మీద మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చి కార్పెంటర్ అయిన యోసేపుకు లోబడ్డాడు, వాళ్ళ అమ్మగారికి లోపడ్డాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి 2వ అధ్యాయం లోకాసు వార్త 51వ వచనం. శరీర సంబంధంగా ఉన్న తల్లికి తన పెంచుతున్న యోసేపుకి సృష్టికర్త అయిన యేసు ప్రభు లోపడ్డాడని బైబిల్ చెప్తుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. లోబడకుండా పెట్టిరేగిపోతే, పెట్టిరేగేటట్టు నువ్వు పెంచితే ఒకరోజు నీకు సమస్య తీసుకొస్తారు, ఒకరోజు నీకు ఇబ్బంది. చదువుతారా? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరొచ్చి నజరేతులకు వచ్చి వారికి లోబట్టి, యేసు ప్రభు లోబడుతుంటే మన పిచ్చుకులు ఎంతండి? దేవుడు అయ్యుండి, సర్వాన్ని కలిగించినోడు అయ్యుండి, భూమి ఆకాశాలు పుట్టక ముందున్నోడు అయ్యుండి ఆయనే లోబడుతుంటే మరియమ్మ గారికి మనమెంత? కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలని బైబిల్ చెప్తుంది. వాళ్ళని ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచాలని బైబిల్ కోరుకునేట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన కుటుంబాలు నిజంగానే ఆనందానికి నిలయంగా, పరలోకానికి ప్రతిబింబాలండి మన కుటుంబాలు. తెలుసా, మన కుటుంబం దేవుడు ఎందుకు భార్య పిల్లలు అందరూ ఇచ్చినట్టే పరలోకం ఎంత అద్భుతంగా సంతోషం ఉంటుందో ఆ సంతోషాన్ని ఇక్కడ చిన్నగా రుచి చూడడానికి ఇచ్చాడు. కానీ ఈరోజు ఏమైందంటే నరకం ఎలా ఉంటుందో నరకాన్ని రుచి చూడడానికి
కుటుంబాలుగా మారిపోయాయి. సాతాను అలా చేశాడు. అన్నీ రివర్స్ చేస్తాడండి. మనిషికి చావు లేకుండా దేవుడి చేత చావుని తీసుకొస్తున్నాడు, పాపం చేయించి మన చేత. దేవుడేమో పరలోకాన్ని రుచి చూసే ఆ అనుభూతిని నువ్వు పొందడానికి కుటుంబాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. కానీ నరకాన్ని, బాధను, వేదనని రుచి చూడడానికి నిలయంగా కుటుంబాలు చేశాడు సాతానుడు. కాబట్టి దైవ గ్రంథం చెప్తుంది, నా మాటల ప్రకారం నువ్వు కుటుంబాన్ని కట్టుకుంటే అని అంటున్నాడు, సంతోషం, ఆనందం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలా కట్టుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం అందరూ కలిపి దేవుడి యొక్క మహిమ కొరకు, దేవుడి యొక్క చిత్తం కొరకు బ్రతకాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి గృహం మీదకి దేవుడు ఆశీర్వాదాలు నిండుగా వస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి అలాంటి కుటుంబంగా మనం ఉండాలి అంటే చేయవలసింది దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించడమే, కొనసాగించడమే. కాబట్టి చాలామంది ఈరోజు ఎవరి బిడ్డలు చూస్తే మాదక ద్రవ్యాలు వాడుగా ఉంటున్నారు, ఈ లోకపు వ్యామోహాలకు వెళ్ళిపోయినట్టుగా ఉంటున్నాం, అనైతికమైన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నారు లోకాలు. నిజంగానండి, ఎంత భక్తిపరులో తల్లిదండ్రులు, కానీ కొంతమంది పిల్లలండి. కాబట్టి నిజంగానే దేవుడు మనల్ని కాపాడుకోవడానికి ఆయన ప్రాకులాడుతున్నాడు, ఆయనకి మనం ఇవ్వట్లేదు. యెహోవా ఇల్లు కడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు, నువ్వు కట్టుకోకపోతే తర్వాత నీ కుటుంబంలో బాధ వేదనకి ఆయన కారకుడు కాదండి, ఆయన కారకుడు కాదు. ఆయన కడుతున్నాడు, నువ్వు కట్టేవారు ఎవరు? నువ్వు. అందుకని ఈ లోకంలో అనేకమైన అనైతికమైన సురక్షితము కాని కుటుంబాలుగా మారిపోయి. కాబట్టి దైవ గ్రంథం అయితే మనకి రక్షణ ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి, మనకు సంతృప్తిని ఇవ్వడానికి, మనకు శాంతిని ఇవ్వడానికి దైవ గ్రంథంలో అన్ని విషయాలు మన దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు దేవుడికి విధేయులుగా ఉండి ఆయన వాక్యం మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నీ కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. చదువుదాం 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు అండి. బండ మీద ఇల్లు అనగానే కొండెక్కి కొండ మీద బండ మీద ఇల్లు తీసి ఈ ఇల్లు గురించి అని చెప్పట్లేదు. ఈ ఇల్లు కూడా ఒకవేళ బండ మీద కడితే స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకే, భౌతికంగా కూడా బైబిల్ రైటే. కానీ అంటున్నాడు, నా మాటలు ఉన్నాయి కదా, నువ్వు నా మాటలు పాటిస్తే బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎంత బలంగా ఉంటుందో. నా మాటలు కాకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఆ మాటలకు వ్యతిరేకంగా గ్రంథం చెప్తుంది, నా మాటలు విని ఆ చెప్పును చేయవాడు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీదే కొట్టింది గాలి అంత వచ్చి, అయినా సరే దాని పునాది బలంగా ఉంది, బండ మీద వేయబడింది కదా, ఇల్లుకేమి పడలేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాటల ప్రకారం ఒకవేళ కట్టుకుంటే ఈ లోకంలో తుఫాన్లు, సుడిగుండాలు, ఇబ్బందులు, భూకంపాలు వస్తాయి, అవన్నీ వచ్చినా సరే నీ కుటుంబం కూలిపోదు అంటాడు. కాబట్టి దేవుడు మాటలతో మనం కట్టుకోవాలని బైబిల్ చెబుతుంది. అందుకనే దేవుడు కూడా మనకి విజయాన్ని ఇవ్వాలని, మనకు సంతోషం ఇవ్వాలని, మనం బలంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, ఈ ప్రపంచంలో వచ్చిన విపత్తులు తట్టుకునేటట్టుగా మన కుటుంబం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే బైబిల్ చాలా అద్భుతమైన విషయాలని మనకి ప్రతిపాదిస్తుంది. కానీ వాటికి మనం విలువనివ్వకపోతే మన కుటుంబాలు దెబ్బతింటాయి. చదువుదాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, యేసు ప్రభు వచ్చి తలుపు తడుతున్నాడు మన ఇంట్లోకి రావడానికి, మన కుటుంబంలోకి రావడానికి. ఆయన ఏం చేస్తున్నామా, తలుపు తడుతున్నాడు. నాకు చోటు ఇస్తారా, నాకు విలువ ఇస్తారా, నా మాట వింటారా మీ ఇంట్లో అని అడుగుతున్నాడు. ఆయన ద్వారం దగ్గర నిల్చొని తలుపు తడుతున్నాడట. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని దగ్గరికి వస్తాను అని అంటున్నాడు. యేసు ప్రభు, వస్తాను, మీకు ఇంట్లోకి వస్తాను, నేను మీ కుటుంబంలోకి వస్తాను, నీ హృదయంలోకి వస్తాను, నేను ఇవాళ నేను వస్తాను. ఒకవేళ రానిస్తున్నావా, అది నాకేం విలువిస్తున్నావా, నన్ను ఏమైనా పట్టించుకుంటున్నావా అడుగుతున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు తలుపు తీసి ఆయన ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఆయన బలవంతంగా తలుపులు తన్నుకొని రాడు, ఓకేనండి. ఆయన అలాంటి అమర్యాదస్తుడు కాదు, మర్యాదస్తుడు. ఆయన మంచోడు, ఆయన దొంగ కాదు, దొంగతాలు తీసి వచ్చాడు ఆయనకి. ఇక్కడ యేసు ప్రభు తలుపు తడుతున్నాడు. ఒకవేళ మన కుటుంబంలోకి ఆయన ఆహ్వానించి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనతో పాటు మనం ఉంటే ఆయన మన కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, ఆయన చక్కగా ఆ కుటుంబాన్ని నిర్మిస్తాడు. ఆయన మాటల ప్రకారం కట్టుకుంటే మన కుటుంబాలు సంతోషం, ఆనందంగా ఉంటాయి. మన పిల్లలు కూడా భవిష్యత్తులో అద్భుతంగా ఉంటారు.
బైబిల్ చెప్తుంది. అందుకని 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదువుకుందాం. ఎవరి మనస్సు ఎవరి మనస్సు దేవుడి మాటల ప్రకారంగా ఆనుకుంటుందో, ఆయన మాటలు పాటిస్తుందో, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుందో. అంటే మన మనసులో డబ్బుల మీద, మన మనసులు ఇంకో దాని మీద కాదండి. మన మనసు నిజంగానే యేసుప్రభు మీద అనుకొని ఆయన మాటలు వింటూ ఆయన గౌరవిస్తూ ఒకవేళ మనం పాటిస్తుంటే వాడిని నీవు పూర్ణ శాంతి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి బాబు. ఆయన ఎలా కాపాడుకుంటాట దేవుడు. నిజంగానే అలాగా నువ్వు నీ హృదయానికి యేసుప్రభుకి ఇస్తే ఆయన మాట ప్రకారం ఒకళ్ళు నువ్వు కట్టుకుంటే, ఆ స్త్రీమూర్తి అయితే స్త్రీమూర్తి, పురుషుడు అయితే పురుషుడు అండి, వాడికట పూర్ణ శాంతి. అలా కాపాడుకుంటాడు. కాపాడు బాధ్యత అయింది కాబట్టి వారికి నేను అలాంటి పూర్ణ శాంతి, సమాధానం, ఆనందం ఇస్తాను అని దేవుడు గ్రంథం చెప్తుంది. కాబట్టి ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో వారి కుటుంబం, వారికి రెండే ధ్యాసలండి. ఒకటి తన కుటుంబం, ఇంకోటి దేవుడి కుటుంబం అంటే దేవుడి సంఘం. వాటి గురించే వారి ప్రార్థనలు అంటే, వాటి గురించే వారు ప్రాకులాట ఉంటుంది, వాటి గురించే వారు ప్రాకులాడతారు, వాళ్ళ జీవితంలో ప్రాధాన్యత ఇస్తారు. నిజంగా మనం దేవుడి మాటలు విని ఆయన మాటల ప్రకారం మన కుటుంబాలని కట్టుకుందాం. మనం పూర్ణ శాంతి కలిగిన వారుగా, ఆనందం కలిగిన వారుగా జీవిద్దాం.